ఏపీ మద్యం కేసులో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి ఈ నెల 20 వరకు రిమాండ్ విధించింది. A31 ధనుంజయ రెడ్డి, A32 కృష్ణమోహన్ రెడ్డికి రిమాండ్ విధించింది న్యాయస్థానం. ప్రాసిక్యూషన్ వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు. మద్యం స్కామ్లో నిందితులు అందరితో కలిపి వచ్చేలా రిమాండ్ విధించింది కోర్టు. నిందితుల్ని విజయవాడ జిల్లా జైలుకు తరలించనున్నారు పోలీసులు. మరోవైపు ఈ కేసులో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి పాత్రపై రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు ప్రస్తావించింది సిట్. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఇతరులతో కలిసి లిక్కర్ సిండికేట్గా ఏర్పడ్డారని, ఈ సిండికేట్లో ఉన్నతాధికారులు పలువురు, వ్యాపారులు, రాజకీయ నేతల బంధువులు ఉన్నారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు సిట్ అధికారులు. నిందితులు లిక్కర్ సిండికేట్ సభ్యుడు A1 రాజకేశిరెడ్డికి సన్నిహితులని, స్కామ్లో వచ్చిన ముడుపులను వేరే వారికి బదిలీ చేయడంలో కీలక పాత్ర అని తెలిపింది సిట్. అంతేకాదు, ఆర్డర్ ఆఫ్ సప్లై నిర్ణయాల్లో ఇతర నిందితులతో కలిసి ధనుంజయ రెడ్డి కీలకంగా వ్యవహరించారని, డిస్టిలరీస్, మద్యం సరఫరాదారుల నుంచి ముడుపులు వసూలు చేసి పలువురికి బదిలీ చేశారని పేర్కొన్నారు. లిక్కర్ స్కామ్లో A1 సన్నిహితుల నుంచి వసూలు చేసి చివరికి ఎవరికి చేర్చారో గుర్తించాల్సి ఉందని చెప్తున్నారు సిట్ అధికారులు.